ప్రసరణ వ్యవస్థ. మన శరీరంలో దాదాపుగా 60,000 కోట్ల కణాలు ఉంటాయి అని రక్త ప్రసరణ వ్యవస్థను తొలిసారిగా కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విలియం హార్వే 1578 మరియు 1657 సంవత్సరాల కాలంలో తెలిపారు. గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ వ్యవస్థ నిరంతరము పనిచేస్తూ శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ అందజేస్తుంది. ఈ లెక్కన ప్రతి క్షణము ఈ 60,000 కోట్ల కణాలను సజీవముగా ఉంచాలి అంటే వాటికి నిరంతరాయముగా శుద్ధ రక్తాన్ని, ఆక్సిజన్తో కూడిన రక్తం అందించే వ్యవస్థ ఉండాలి. అదే మానవ రక్త ప్రసరణ వ్యవస్థ. ప్రతి 90 సెకన్లకు అంటే నిమిషంన్నరకు ఒకసారి రక్తము శరీరం అంతటా సరఫరా అవుతుంది. రక్తముతో పాటు శరీర నాళాల్లో రోగనిరోధక శక్తిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడే నీటి లాంటి శోషరసం స్రవిస్తుంది. తెల్ల రక్త కణాలు ఇలా శరీరానికి హాని చేసే శక్తులతో పోరాడే నైజము కలిగి ఉంటాయి. లింఫ్ అనగా శోషగ్రంథి. నీరులాగా పారదర్శకంగా ఉండే ఈ ద్రవములో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఆహారము, నీరు లేదా ఇతర మార్గాల ద్వారా శరీరంలోనికి వచ్చే దుష్ప్రభావాల నుండి ఇది మనలను కాపాడుతుంది. లింఫ్ ట్యూబులు రక్త ప్రసరణ వ్యవస్థలో భాగముగా లింఫ్ స్రావాన్ని తీసుకెళ్లే నాళాలు శరీరము అంతటా విస్తరించి ఉన్నాయి. ఈ శోషరసాన్ని పంపు చేసేందుకు గుండె లాంటిది లేకపోయినా మన శరీరంలో కండరాల కదలికల వల్ల ఇవి అటూ ఇటూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఎర్ర కణాలను శుభ్రపరిచే స్ప్లీన్ ఫిల్టర్లు ఉండే స్పాంజ్ వంటి పదార్థము రక్తములోని ఎర్ర రక్త కణాలను శుభ్రపరుస్తుంది. అలాగే ఏదైనా దెబ్బ తగిలి రక్తములోని ఎర్ర రక్త కణాలు పోతే ఈ స్ప్లీన్ వెంటనే రక్త కణాల ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. స్ప్లీన్ శోషరసము ఎక్కువగా ఊరే చోటు మనిషి ఉదరము పై భాగంలో ఉంటుంది. శోషరసాన్ని స్ప్లీన్ వడకట్టదు. ఇది శరీరం అంతటా స్రవించేటట్లు చేస్తుంది. టాన్సిల్స్ నోటి చివరి భాగము అంటే కొండ నాలుక, అంగిలి ప్రాంతంలో చురుకైన వేలికణపు సైజులో ఉంటాయి. మనము ఆహారం తినేటప్పుడు, నీరు త్రాగేటప్పుడు వాటిలోని రోగకాలను ఈ టాన్సిల్స్ సమర్థవంతంగా అడ్డుకుంటాయి. అడినాయిడ్స్ మనిషి ఊపిరి పీలుస్తున్నప్పుడు గాలిలోని వైరస్ ను, ధూళిని ఆపే ప్రాంతము. అడినాయిడ్స్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది టాన్సిల్స్ చేసే పని చేస్తుంది. థైమాస్ గ్లాండ్ శరీరంలో టీ సెల్స్ తయారయ్యే ప్రాంతము. ఇది ఛాతి భాగంలో గొంతు దిగువన ఉంటుంది. మూత్రపిండాలు పునరుత్పత్తి అవయవాలు. గుండె, మెదడు తర్వాత మనిషి జీవక్రియ సక్రమంగా జరగాలి అంటే విసర్జక అవయవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరములో అతిపెద్ద విసర్జక అవయవము చర్మం అయితే తర్వాత స్థానం మూత్రపిండాలదే. నడుము క్రింది భాగంలో 2 జీడిగింజలంత పరిమాణములో ఉండే కిడ్నీలు. గుండె తరువాత మొత్తం రక్తాన్ని వడకట్టే ఒక భారీ వడపోత యంత్రము. ప్రతి నిమిషానికి కిడ్నీలు 1.3 లీటర్ల రక్తాన్ని వడకట్టి పనికిరాని నీరు, వ్యర్థాలను మూత్రము ద్వారా బయటకు పంపుతుంది. రక్త ప్రసరణలో భాగముగా 1000 లీటర్ల రక్తము కిడ్నీల్లోని సూక్ష్మ నాళాలైన నెఫ్రాన్ల గుండా వెళితే అందులో నుంచి 85 లీటర్ల నీటిని మాత్రమే కిడ్నీలు గ్రహిస్తాయి. వీటిని వడకట్టి 0.6 లీటర్ల నీటిని మూత్రవాహికలోనికి పంపుతుంది. రక్తంలోని ఆమినో యాసిడ్లు గ్లూకోజ్ను కాపాడి 70% ఉప్పును బయటికి విడుదల చేస్తుంది. మూత్రములోని అమ్మోనియా కారణముగా దానికి వాసన, యూరోక్రోమ్ అనే పదార్థము ద్వారా దానికి పసుపు రంగు వస్తుంది. జీవితంలో ఒక మనిషి 45,000 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. రక్తశుద్ధి విభాగాలు. కిడ్నీలలో రక్తము సూక్ష్మమైన రక్తనాళాలు ఫిల్టర్ యూనిట్ల గుండా ప్రవహిస్తుంది. ఒక్కో రక్తశుద్ధి నాళము అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. కిడ్నీలలో ఇవి కొన్ని కోట్లు ఉంటాయి. రక్తము దీని గుండా ప్రవహించినప్పుడు దానిలోని నీరు, లవణాలు, చక్కెర వంటి వాటిని ఈ నాళాలు గ్రహిస్తాయి. వ్యర్థ పదార్థాలు అన్నీ ఒక చోటకు చేరి నీటిలో కలిసి మూత్రగ్రంథుల వైపు వెళతాయి. మూత్రగ్రంథులు రక్తము నుండి వేరుపడిన వ్యర్థాలు మూత్రాశయము వైపు చుక్కలు చుక్కలుగా ప్రవహిస్తాయి. కిడ్నీలు ప్రతి 25 నిమిషాలకు ఒకసారి మనిషి రక్తాన్ని శుభ్రపరుస్తూ ఉంటాయి. శరీరానికి సంబంధించిన అనారోగ్య వివరాలు ఈ మూత్రపిండాల ద్వారానే తెలుస్తాయి.
నర్సరీ ట్యూబులు. వృషణాల్లో సూక్ష్మమైన ఈ ట్యూబుల్లోనే వీర్య కణాలు శుక్ర కణాలుగా రూపాంతరం చెందుతాయి. మొత్తం మీద ప్రతి సెకనుకు ఈ ట్యూబులో 3500 వీర్య కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వీర్య ఉత్పత్తి కేంద్రాలు. వీర్యము ప్రతి పురుషుని వృషణాల్లో తయారవుతుంది. కండర నిర్మితమైన ఈ వీర్య నాళాలు వీర్యానికి కేంద్రాలు. 8 నుండి 9 వారాల్లో వీర్య కణాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. వీటిని శుక్ర కణాలు అని కూడా అంటారు. సూక్ష్మ ఆకారంలో ఉన్న కప్ప పిల్లల్లా ఇవి తెల్లటి రంగులో ఉంటాయి. ఇవి పూర్తిగా ఫలదీకరణం చెందేందుకు మరొక 2 వారాలు పడుతుంది. పునరుత్పత్తి. 7 వారాల పాటు వృషణాల్లో ట్యూబుల్లో పెరిగిన వీర్య కణము శుక్రకణముగా మారి వాస్ డిఫర్నెస్ ద్వారా బయటకు వచ్చేందుకు ప్రోస్టేట్ స్రావము ఉపయోగపడుతుంది. ప్రోస్టేట్ స్రావముతో కలిసి వీర్యము స్త్రీ యొక్క యోనిలోనికి చేరినప్పుడు గర్భాశయములోని అండముతో ఫలదీకరణము చెందుతుంది. అలా ఫలదీకరణము చెందిన అండము కడుపులో శిశువుగా పెరుగుతుంది. స్త్రీ పురుష సంయోగ సమయంలో రక్తము పురుషాంగములోనికి వేగముగా ప్రవహించటం వల్ల అది గట్టిపడి యోనిలోనికి ప్రవేశిస్తుంది. సంయోగ సమయము చివరి దశలో వీర్యము యోనిలోనికి వేగముగా చిమ్ముతుంది. అడ్రినల్ గ్రంథి. 2 కిడ్నీల పైభాగములో ఉండే ఈ అడ్రినల్ గ్రంథులు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు రక్తముతో కలిసి శరీరం అంతా ప్రవహిస్తాయి. ఏదైనా ప్రమాదము ముంచుకొస్తున్నప్పుడు ఈ గ్రంథులు అడ్రినోలైన్ అనే స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. అప్పుడే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మూత్రాశయము అనగా బ్లాడర్. వ్యర్థ పదార్థాలతో కలిసిన నీరు వడకట్టబడి శంఖాకారములో ఉన్న చోటుకు అక్కడ నుండి మూత్రాశయానికి చేరుకుంటాయి. పూర్తిగా కండరాలతో నిర్మితమైన ఈ మూత్రాశయంలో ఎక్కువ మూత్రం చేరినప్పుడు సాగే గుణము కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి దీనిలో 3 గ్లాసుల మూత్రము కూడా పట్టేంత ఖాళీ ఉంటుంది. మూత్రము నిండిన తరువాత దీనికి అనుసంధానంగా ఉన్న నరాలు మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. మెదడు ఆ సంకేతాలను శరీర అంగాలకు పంపుతుంది. అప్పుడు మనము మూత్ర విసర్జనకు వెళతాము. కిడ్నీలు. జీడిగింజల ఆకారంలో నడుము కింది భాగంలో ఉండే కిడ్నీలు అనుక్షణము పనిచేస్తూ ఉంటాయి. సిరలు, ధమనులు రక్తాన్ని కిడ్నీకి సరఫరా చేసి అక్కడ నుండి గుండెకు చేరవేస్తూ ఉంటాయి. కిడ్నీలో దాదాపు 3 కోట్ల నెఫ్రాన్లు అంటే రక్తాన్ని శుభ్రపరిచే ఫిల్టర్లు ఉంటాయి. ఇవి రక్తంలోని వ్యర్థాలను తొలగించి శుభ్రపరుస్తూ ఉంటాయి. వాస్ డిఫర్నెస్. కండర నిర్మితమైన వాస్ డిఫర్నెస్ అనే ట్యూబు వృషణాలను పురుషాంగముతో కలుపుతుంది. దీని గుండా పూర్తిగా చురుకుగా కదిలాడే వీర్య కణాలు పురుషాంగానికి వెళతాయి. ఇక్కడ పుట్టే ప్రతి వీర్యపు చుక్కలో దాదాపు 10 లక్షల శుక్రకణాలు ఉంటాయి. దీనిలో ఒకే ఒక్క శుక్రకణము స్త్రీ అండాన్ని చేరుకొని ఫలదీకరణము చెందుతుంది. వృషణాలు శరీరము నుండి విడిగా ఉండటము వల్ల వీర్య ఉత్పత్తికి తగినట్లుగా చల్లగా ఉంటుంది. నిమిషంలో కోట్లాది వీర్య కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఒక్క చుక్క వీర్యనాళము 36 అడుగుల పొడవు ఉంటుంది. స్త్రీ పునరుత్పత్తి అంగాలు. స్త్రీలో పునరుత్పత్తి అంగాలు గర్భాశయము, అండాశయము, యోని ఇవి అన్నీ ఆమె శరీరంలోనే ఉంటాయి. పూర్తిగా పెరిగిన అండాలు అండాశయము నుంచి ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోనికి చేరుకుంటాయి. ఇక్కడ వీర్యముతో కలుస్తుంది. వీర్యంలోని ఒక శుక్రకణము అండాన్ని ఛేదించుకొని ఫలదీకరణము చెందుతుంది. అలా ఫలదీకరణము చెందిన అండము శిశువుగా గర్భములో పెరుగుతుంది. మగవారిలో కోట్లాది శుక్రకణాలు రోజు విడుదలైతే స్త్రీలలో మాత్రము నెలకు ఒకే ఒక్క అండం విడుదలవుతుంది. గర్భాశయములో దాదాపు 2 లక్షల అండాలు ఉంటాయి. వీటిలో ఒకటి ఫాలోపియన్ ట్యూబ్ నుండి విడుదలవుతుంది. సంయోగ సమయంలో వీర్య కణాలు యోనిలోనికి యూదుకుంటూ వచ్చి అండాన్ని చేరతాయి. హృదయము అనగా గుండె. హృదయము గురించి చెప్పాలి అంటే ఎవరైనా ఏమంటారంటే, నువ్వు గుప్పిట బిగిస్తే ఎంత ఉంటుందో నీ గుండె సైజు అంత ఉంటుంది అంటారు. మన శరీరములో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలలో గుండె కీలకమైనది. ఛాతిలో కొద్దిగా ఎడమవైపు వాలుగా ఉండే గుండె ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పంపు.
పూర్తిగా కండరాలతో నిర్మితమైన గుండె నిరంతరము కొట్టుకుంటూనే ఉంటుంది. మనము తీసుకునే ఊపిరికి అనుగుణముగా గుండె సగటున 75 సార్లు సంకోచ వ్యాకోచానికి గురి అవుతుంది. ప్రతి సంకోచ వ్యాకోచానికి 75 మిల్లీలీటర్ల రక్తము గుండె నుంచి శరీర భాగాలకు వెళుతుంది. గుండెలోని ధమనులు అన్నింటిలోనికి బృహద్దమని పెద్దది. సగటున ఒక మనిషి జీవిత కాలంలో అతని గుండె 20 కోట్ల లీటర్ల రక్తాన్ని తోడి శరీర భాగాలకు పంపుతుంది. 2 ఛాంబర్లు ఉన్న గుండెలో ఎడమవైపు భాగము శక్తివంతమైనది. ఈ భాగమే శరీరంలోని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండెలోని 4 కవాటాలు ఒకవైపు మాత్రమే తెరుచుకునే వాల్వులతో కూడి ఉంటుంది. అత్యంత గట్టి కండరము. గుండె పూర్తిగా కండరాలతో నిర్మితమైనది. దీన్ని సంపూర్ణముగా సురక్షితముగా ఉంచేందుకు 5-6 పొరలు ఉన్న కండరాలు పనిచేస్తాయి. ఊపిరితిత్తులతో అనుసంధానము. 6 లేక 7 గుండె చప్పుళ్లకు ఒకసారి మొత్తము రక్తము ఊపిరితిత్తుల్లోనికి వెళుతుంది. అలా వెళ్లిన రక్తము అక్కడి ఆక్సిజన్ను తీసుకుని పరిశుభ్రమై మళ్లీ గుండెలోనికి వస్తుంది. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. స్వతంత్రమైన కండరము. గుండెలోని గోడ కండరాలు మయోకార్టిన్తో నిర్మితమైనది. ఇది సర్వస్వతంత్రమైన కండరము. దానికి మెదడుతో పనిలేదు. అందుకే మనము నిద్రపోయినా, ప్రమాదానికి గురి అయినా, కోమాలోనికి వెళ్లినా గుండె మెదడుతో నిమిత్తము లేకుండా తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. గుండె చప్పుడే కీలకము. గుండె లబ్డబ్ అనే విధముగా చప్పుడు చేస్తుంది అని మనకు తెలుసు. ప్రతి చప్పుడుకు 70 మిల్లీలీటర్ల రక్తాన్ని, అంటే ప్రతి 4 హార్ట్ బీట్లకు 1 కప్పు నిండా రక్తము వెలుపలకు వస్తుంది అన్నమాట. నిరంతర రక్త ప్రవాహము. శరీరములోని అన్ని భాగాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని అందించే గుండె ప్రతి సంకోచ వ్యాకోచానికి మధ్య స్వల్ప విరామములో రెస్ట్ తీసుకుంటుంది. దీన్నే సిస్టాలిన్, డయాస్టాలిక్ అంటారు. ముక్కు శ్వాసకోశ వ్యవస్థ. మనకు తెలుసు, ఈ సృష్టిలో ప్రాణులు జీవించాలి అంటే గాలిలో గాని నీటిలో గాని ఆక్సిజన్ తీసుకొని శ్వాస ప్రక్రియ జరుపుకోవాలి అని. మనిషి జీవించాలి అంటే శ్వాస పీల్చుకోవటం అత్యవసరము. అందుకే ఎవరైనా చనిపోయారా లేదా అనేది నిర్ధారించుకునేందుకు మనము ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస తీసుకుంటున్నారా లేదా అని చూస్తాము. ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరంతరము జరిగే ప్రక్రియ అయినప్పటికీ దాన్ని మెదడులోని మెడుల్లా అబ్లాంగేట్ నియంత్రిస్తుంది. మనము శ్వాస ముక్కు ద్వారా తీసుకుంటాము కాబట్టి ముక్కు గురించి తెలుసుకుందాము. కేవలము శ్వాస తీసుకోవడానికే కాక ముక్కు ఘ్రాణ శక్తికి కూడా పనికి వస్తుంది. ఊపిరితిత్తుల వ్యవస్థ చాలా సున్నితముగా ఉంటుంది కాబట్టి వాతావరణంలోని కాలుష్యాన్ని, హానికరమైన వాయువును ముక్కు తన వద్దే ఆపివేస్తుంది లేదా వాటిని నిర్వీర్యము చేస్తుంది. ఊపిరితిత్తుల కండరాలు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణముగా ఊపిరితిత్తుల కండరాలు సంకోచ వ్యాకోచాలకు గురి అవుతాయి. వేగముగా నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు మనము వేగముగా ఊపిరి పీలుస్తాము. దీంతో ఛాతీ ఎగిరెగిరి పడుతుంది. బరువు తక్కువగా ఉండే కణాలు. మన శరీర భాగాల్లో తేలికగా ఉండే ప్రాంతము ఊపిరితిత్తులు. అందుకే ఇంగ్లీష్లో లంగ్ అంటారు. గ్రీకు భాషలో లంగ్ అంటే తేలిక అని అర్థము. శరీరంలో ఊపిరితిత్తులు తప్ప మరి ఏ భాగము నీటిలో తేలదు. గాలిని గుర్తించే పద్ధతి. ముక్కు నుండి శ్వాసనాళము ద్వారా ఊపిరితిత్తుల్లోనికి వచ్చిన గాలిలో ఆక్సిజన్తో పాటు కొద్ది పరిమాణంలో ఇతర వాయువులు కూడా ఉంటాయి. ఈ వాయువులను ఊపిరితిత్తుల్లోని గాలి గ్రంథులు వడకడతాయి. రక్తము నుండి వచ్చిన చెడు వాయువు ప్రధానముగా కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి నిశ్వాస ద్వారా వదిలేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. నాసిక అనగా ముక్కు. ముఖానికి ముక్కు ఆకృతి ఇవ్వటమే కాక మన జీవ ప్రక్రియ మొదట ముక్కు నుండే ప్రారంభమవుతుంది. ముక్కు లోపల రోమాలు, బ్యాక్టీరియా మరియు ధూళి కణాలను నిరోధిస్తుంది. ఇవియే కాక ముక్కు పెద్ద ఎయిర్ కండిషనర్ లా పనిచేస్తుంది. వేడి గాలిని మన శరీర ఉష్ణోగ్రతలకు తగినట్లు చల్లబరుస్తుంది. చల్లటి గాలిని వేడి చేసి ఊపిరితిత్తులకు అందిస్తుంది. నాసికకు ఉన్న ఘ్రాణశక్తి ద్వారా మనకు మన పరిసరాలపైన మరియు ఆహారముపైన అవగాహన కలుగుతుంది. ఊపిరితిత్తుల్లో రక్తము సరఫరా.
మన గుండె కుడిభాగంలో ఉన్న ఒక సిర ఊపిరితిత్తుల్లోనికి ఆక్సిజన్ లేని రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది శ్వాసకోశములో శాఖోపశాఖలై విస్తరిస్తుంది. రక్తనాళాలు శ్వాసకోశాల ప్రధాన పని రక్తానికి ఆక్సిజన్ అందించడము. గుండె నిరంతరము ఆక్సిజన్ లేని రక్తాన్ని శ్వాసకోశాల్లోనికి విడుస్తుంది. అక్కడ మనము శ్వాస ద్వారా పీల్చుకున్న ఆక్సిజన్ను రక్తానికి అందిస్తుంది. ఆక్సిజన్లో నిండిన రక్తము శరీరము అంతటా ప్రవహించి దాన్ని కణాలకు అందిస్తుంది. స్వరపేటిక మనము ఊపిరి వదిలినప్పుడు గాలి స్వరపేటిక ద్వారా బయటికి వస్తుంది. మనము మాట్లాడాలి అన్నా పాట పాడాలి అన్నా స్వరపేటికలోని వోకల్ కార్డ్స్ పనిచేయాలి. ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ మన శ్వాసకోశ వ్యవస్థను పరిశీలిస్తే ఊపిరితిత్తులు తిరగేసిన చెట్టులా కనిపిస్తుంది. వృక్షంలోని కొమ్మల్లా శాఖోపశాఖల్లా విస్తరించి చిన్న చిన్న కాయల్లాంటి కణతలతో దర్శనమిస్తుంది. 2 ఊపిరితిత్తుల్లో కలిపి 30 కోట్ల గాలి గదులు ఉంటాయి. దాన్ని కనుక మనము బయటకు తీసి పరిస్తే ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. చల్లటి మరియు వెచ్చటి గాలిని పంపే ఏసీ. ప్రపంచంలో అతిపెద్ద ఏసీ మన ముక్కు అని చెప్పుకున్నాము కదా. ఇక్కడ ముక్కు లోపల ఒక సన్నటి భాగము రక్తనాళాలతో నిండి ఉంటుంది. గాలి లోపల ప్రవేశించగానే దాన్ని అవసరాన్ని బట్టి చల్లబరచటము లేదా వేడి చేయటము దీని పని. విండ్ పైప్ మనము ముక్కు ద్వారా పీల్చుకునే గాలి నేరుగా శ్వాసకోశాల్లోనికి చేరేందుకు ఈ విండ్ పైప్ ఉపయోగపడుతుంది. మనము ఆహారం తింటున్నప్పుడు ఈ విండ్ పైపు మూసుకుపోతుంది. ఒక్కోసారి ఆహారం తింటున్నప్పుడు మనము అతిగా మాట్లాడితే విండ్ పైపులోనికి ఆహారపు మొక్కలు చేరుకుంటాయి. దాంతో మనకు పొలమారుతుంది. డయాఫ్రమ్ శ్వాసకోశాలకు దిగువగా జీర్ణ వ్యవస్థకు పైభాగాన ఈ డయాఫ్రమ్ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణముగా ఈ డయాఫ్రమ్ సంకోచ వ్యాకోచాలకు గురి అవుతూ ఉంటుంది. ఎర్ర మరియు నీలి రక్త కణాలు ఆక్సిజన్ లేని కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరి కలిగి ఉన్న రక్త కణాలు నీలిరంగులో కనిపిస్తాయి. ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్ను సంగ్రహించిన తరువాత ఇవి ఎర్ర రంగును సంతరించుకుంటాయి. శరీరంలోని మొత్తము రక్తము నిమిషానికి ఒకసారైనా ఊపిరితిత్తుల నుండి వెళ్లవలసిందే.